భారత క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన బ్యాటర్లలో ఒకడైన సంజు శాంసన్ తన 12 ఏళ్ల సుదీర్ఘ అనుభవానికి ముగింపు పలికి రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి విడిపాడు. రాజస్థాన్ రాయల్స్తో 12 ఏళ్ల అనుబంధం 18 ఏళ్లుగా జట్టును గెలిపించేందుకు అతడు పడుతున్న తపన మధ్యలో ఫామ్లేమి. వీటి మధ్య నలిగిన టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్ ఈ ఏడాది ఆర్ఆర్ను వీడాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రేడ్ ద్వారా సంజును సొంతం చేసుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా సమర్థులైన ఆటగాళ్లను సొంతం చేసుకుంది. 14 కోట్లకు రవీంద్ర జడేజా, 2.40 కోట్లకు శామ్ కరన్ రాజస్థాన్ జట్టులు చేరగా 18 కోట్లకు సంజు చెన్నై గూటికి చేరాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాద్లే సంజు జట్టును వీడటంపై స్పందించాడు. సంజు శాంసన్ దశాబ్ద కాలంగా రాజస్థాన్ రాయల్స్కు ఒక శక్తి స్తంభంలా నిలిచాడు. 18 ఏళ్ల వయసులో రాజస్థాన్లో చేరిన సంజు ఆ జట్టులోనే పరిణితి చెందిన ఆటగాడిగా, నాయకుడిగా ఎదిగాడు. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జట్టు అంచనాలను అందుకోలేకపోవడం, ముఖ్యంగా కెప్టెన్గా ఉన్నప్పుడు ఒత్తిడి పెరగడం సంజుపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గతేడాది కేకేఆర్తో మ్యాచ్ సమయంలోనే సంజు జట్టును వీడాలన్న నిర్ణయం తీసుకున్నాడని ఆర్ఆర్లో శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు అప్పుడే వెల్లడించాడు. ఆ మ్యాచ్ అనంతరం మేం సంజుతో మాట్లాడామన్నాడు. అతడు చాలా నిజాయితీగా ఉంటాడని, అందుకే ఈ విషయాన్ని నిస్సంకోచంగా చెప్పేశాడని మనోజ్ వెల్లడించాడు. 18 ఏళ్లుగా జట్టు కోసం చాలా కష్టపడ్డాడని, కానీ అనుకున్నంత స్థాయిలో జట్టు విజయం సాధించలేకపోయిందని గుర్తు చేశాడు. అందుకే కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడని, ఆ రోజు ఈ విషయం మాకు చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, కానీ అదే వాస్తవం అని బాద్లే వివరించారు. సంజుని వదులుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. స్టార్ ప్లేయర్లు జట్టును వీడటంపై తెగ చర్చలు జరుగుతున్నాయని, కానీ జట్టులో అంతర్గతంగా పరిస్థితి మాత్రం చాలా ప్రశాంతంగా ఉందని ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాద్లే వివరించారు. సంజు నిర్ణయం అతడి మానసిక ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఇప్పుడు సీఎస్కేలో ఎక్కువ ఫోకస్ పెట్టి ఆడగలడు. ఎందుకంటే కెప్టెన్గా అదనపు బాధ్యతలు కూడా కొన్నిసార్లు ఆటపై ప్రభావం చూపుతాయి. సంజు వంటి ఆటగాడు జట్టును వీడితే ఆర్ఆర్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా ఉండొచ్చు. కానీ మేమన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నామని ఆయన వెల్లడించాడు. సంజు తరహాలో గతంలో ఎందరో స్టార్ ఆటగాళ్లు తమ పాత్ర ఫ్రాంచైజీలను వీడి కొత్త జట్టులోకి వెళ్లారు. ఈ ట్రేడ్ సంజు కెరియర్కు ఒక రిఫ్రెష్ బ్రేక్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎస్కే జట్టులో సంజు కేవలం బ్యాటర్గా, వికెట్ కీపర్గా మాత్రమే దృష్టి సారించవచ్చు.